మర్చిపోను. ఇక మూడోది కాబట్టి 21వ వచనం, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి. నేను దేవుడి చైర్లో లేను, నేను దేవుడు చేసింది మర్చిపోను, దేవుడు నాకు నేర్పించింది నేను చేస్తాను. 3 విషయాలు. నేను దేవుడి చైర్లో లేను, దేవుడు చేయాల్సింది నన్ను చేయమని అడగొద్దు. రెండోది, దేవుడు చేసింది మర్చిపోవద్దు, దేవుడు చేసింది మర్చిపోవద్దు, ఇది రెండోది. మూడోది, దేవుడు నాకు నేర్పించింది నేను చేస్తాను, దేవుడు నాకు నేర్పించింది చేస్తాను. ఏం చేస్తాను? దేవుడు నాకు నేర్పించింది ప్రేమిస్తాను, ఆ ప్రేమ చిహ్నంగా నేను ఏం చేయాలో అది చేస్తాను. ఈ 3 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. వీటిని నెమ్మదిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే నేను ఒక ఆయన డేవిడ్ కిడ్నర్ అనేటువంటి ఆయన కామెంటరీ చదువుతూ ఉన్నాను. ఆయన ఏమన్నాడంటే, ఈ 3 వచనాలు అర్థం చేసుకొని పాటించేవాడు పాత కొత్త నిబంధన అంతా పూర్తిగా పాటించేసినట్లే అన్నాడు ఆయన. అంత గొప్ప స్టేట్మెంట్ వేశాడు. ఈ 3 వచనాలు అర్థం చేసుకొని పాటించేవాడు పాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి అన్ని విషయాలు పాటించినట్లే అనేశాడు. అన్నీ 3 ఇమిడిపోయి ఉన్నాయంట. చాలా బాగా అనిపించింది. దాన్ని చూద్దాం. దీన్ని నాకు అర్థమయ్యేటువంటి సింపుల్ మాటలో చెప్పాలంటే, ఒకటి, అవాయిడ్ గాడ్స్ చైర్. దేవుడు కుర్చీ దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, అవాయిడ్. రెండోది, టేక్ గాడ్స్ వ్యూ. దేవుని దృక్పథాన్ని కలిగి ఉండు. అదేంటో మీకు వివరిస్తాం, మీకు ఊరిన టైటిల్లో చెప్తాను. మూడోది, షో గాడ్స్ లవ్. దేవుని ప్రేమను చూపించు, షో గాడ్స్ లవ్. ఈ 3 విషయాలు మనం నెమ్మదిగా చూద్దాం. అవాయిడ్ గాడ్స్ చైర్. నేను దేవుని స్థానమందు ఉన్నానా అంటే అర్థం ఏంటి తెలుసా? మనము దేవుడి స్థానాన్ని తీసేసుకుంటాం. అంటే ఏంటి? నేనే దేవుణ్ణి, నా పైన ఇంకెవరో అధికారి లేరు, నేను ఎవరికి జవాబుదారీ కాదు, నేను ఎవరికి లెక్క అప్పచెప్పాల్సిన లేదు, నా ఇష్టం. అది దేవుడి స్థానాన్ని తీసుకోవటం అన్నమాట. చాలామంది యవ్వన బిడ్డలకు అదే ఉంటుంది. నా ఇష్టం, నేను మందు కొడతా, నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా, నా ఇష్టం నేను అన్నం తిన్నో, నా ఇష్టం నేను ఏదన్నా చేస్తా, నా ఇష్టం. దేవుడి కుర్చీలో కూర్చోవటం. యోసేపు అంటున్నాడు, నేనేమన్నా దేవుణ్ణా ఆ కుర్చీలో కూర్చోవడానికి? ఆ కుర్చీ దేవుడిదే. దీన్నే ఒక విధంగా చెప్పాలంటే నైతికంగా దేవుడు మనకైతే ఏమైతే బాధ్యతలు ఇచ్చాడో అది తీసేసి నా నైతికత్వాన్ని నేనే నిర్ణయించుకుంటా, నా రూల్స్ని నేనే పాటిస్తా. సినిమా డైలాగ్ చెప్పాలంటే, నేను ఒక్కసారి డిసైడ్ అయితే నేను ఎవడ మాట విన్నా, అది సినిమా డైలాగ్. కానీ ఆ డైలాగ్ ఎంత దరిద్రమైన డైలాగ్ అంటే, ఆ డైలాగ్ వేసేది ఒకడే ఈ ప్రపంచంలో, సాతాను. అయితే ఆ డైలాగ్ వేసిన వ్యక్తిని మనం హీరో అన్నాం. నిజమే. ఈ ప్రపంచంలో హీరో ఎవరు అంటే, నా ఇష్టం, నేను ఒక్కసారి ఏదనుకుంటానో అదే చేస్తాను. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థం అవడానికి ఆదికాండం 50 అధ్యాయంలో ఈ స్టేట్మెంట్ ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఆ మొత్తం పొలంలో ఆ గార్డెన్లో తిరుగుతూ ఉన్నప్పుడు లూసిఫర్ సాతానుడు వచ్చాడు. ఏం బాబు ఏంటి పరిస్థితి అన్నాడు. దేవుడు చెప్పాడు ఈ పండు తినొద్దు అని. అప్పుడు సాతానుడు చెప్పిన మాట ఏంటంటే, ఏం కాదు పండు తీసుకొని తినండి, మీరు పండు తీసుకొని తింటే దేవుడైపోతారు, దీని అర్థం ఏంటి? ఆ పండులో దేవుడు ఉన్నాడా? దేవుడైనా జ్యూస్ ఏమన్నా ఉందా? ఆ జ్యూస్ లోనికి వెళ్తే నేను ఏమన్నా దేవుడు అవుతాడని చెప్పాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే ఆ పండు కోసుకుంటున్నావో దేవుడు చేసే పని నువ్వు చేస్తున్నావు. ఏంటది? ఏది తినాలి ఏది తినకూడదు ఎవరు చెప్పారు అప్పటిదాకా? దేవుడు. ఇప్పుడు ఆదాము అవ్వలేం చేశారు? దేవుడు చెప్పేదేంటి? మా ఇష్టం, నాకు నేనే దేవుణ్ణి, నాకు నేనే అధికారిని, నా నెత్తి మీద ఇంకెవరు లేరు. అది వాళ్ళు చేసినటువంటి పొరపాటు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా యోసేపు ఏమన్నాడు తెలుసా? నేను ప్రధానమంత్రినే, నేను కాదనట్లా, నేను ఈ దేశంలో నెంబర్ 2 స్పాట్లో ఉన్నటువంటి వ్యక్తినే. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని అందరినీ చంపేయచ్చు, మీ మీద కోపాన్ని చూపించవచ్చు. ఆ పని చేస్తే దేవుడు ఉండే కుర్చీలో నేను కూర్చున్నవాడిని అవుతాను. ఐ డోంట్ వాంట్ టు డూ దాట్.
మనము ఇలాంటి పొరపాట్లు ఎన్నిసార్లు చేస్తామో, మనం అధికారాన్ని చేతిలోకి తీసుకొని నా ఇష్టం అని నువ్వు పిడికిలు బిగించి అనే మాటలుంటే అది సాతాను మీతో పలికిచ్చినటువంటి మాట. మొట్టమొదటిది నైతిక అధికారం నాదే అనుకోవటం ఉన్నదే, అది మొట్టమొదటిగా దేవుడు కుర్చీని తీసుకోవటం. రెండోది ఏంటి తెలుసా, మనకుండేటువంటి గుండె లోతుల్లో ఉన్నటువంటి కోరికలు ఉంటాయి. జాగ్రత్త వినండి, గుండె లోతుల్లో ఉన్నటువంటి కోరికలు కొన్ని ఉంటే దాన్ని ఈ లోకంలో ఎవరు తీర్చలేరు. అలాంటి కోరికలు తీర్చమని ఎవరి దగ్గరికైనా అడిగితే నేను తీరుస్తా అని వాడంటే ఆడి దేవుడు అయిపోయినట్లే. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే ఆదికాండంలో ఏం ఎగ్జాంపుల్ ఉందో. 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం. యాకోబు గారు అంటే యోసేపు గారు వాళ్ళ నాన్నగారు, రేచల్ గారు అంటే యోసేపు గారి అమ్మ, వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ. ఆ సంభాషణలో ఈమెడి వచ్చింది ఎవరో, రేచల్ గారు వచ్చి ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. యాకోబు దగ్గర, ఎందుకు ఏడుస్తున్నావే, ఏంటే నీ బాధ ఏంటే, నీకు కావాల్సిన ఫుడ్ గిట్ అంతా పెడుతున్నా. అయ్యా నాకు కొడుకు కావాలయ్యా, కొడుకు కావాలి, నాకు ఈ కొడుకునే, ఇదే మాట అన్నది, నాకు కొడుకు కావాలి, కొడుకుని అని అంటే అప్పుడు యాకోబు అన్న డైలాగ్ అంటే తెలుసా, నేనేమన్నా దేవుణ్ణా నీ కొడుకునివ్వడానికి? నేనేమన్నా దేవుణ్ణా నీ కొడుకునివ్వడానికి? ఆ వచనం చూడండి, 30వ అధ్యాయం 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, ఫ్రస్ట్రేషన్ అంటారు అది, తాను చేయలేడు ఆ పని. ఎందుకనంటే మానవుడికి ఉన్నటువంటి లోతైనటువంటి కోరికలు ఈ లోకములో ఎవడో తీర్చలేడు. అది ఎవరు తీరుస్తాడు? దేవుడు. ఆ కోరికలు ఈ లోకంలో ఎవరో తీరుస్తారు, ఎవరో నాకు ఇవ్వగలుగుతారని ఒక మనిషి దగ్గరికి వెళ్ళి దేవుడు మాత్రమే తీర్చగలిగేటువంటి కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని దేవుడు అనిపించుకున్నట్లు. దేవుడిగా నువ్వు చూస్తున్నావు. ఆయన అన్నమాట, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనను. అంటే 2 విషయాలు చెప్తున్నాడు. నీ గర్భాన్ని ఇవ్వలేదు ఎవరు తెలుసా? దేవుడు. నీకు గర్భం ఇవ్వకుండా చేసింది దేవుడు. అలాంటి దేవుడిని పక్క పెట్టి నేను దేవుడిని నీకు గర్భాన్ని ఇవ్వాలా? అసాధ్యం. అదే అసాధ్యం. మానవుడికి అసాధ్యం కాంది ఏదైనా సరే ఒక మానవుడు తీర్చాలి అని మనం వెళ్తే కనుక వాడిని దేవుడిగా అంచనా వేసినట్లే. ఇంకో విషయం చెప్తాను. డోతాన్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి భాగంలో జరిగినటువంటి విషయం ఏంటనంటే, నైమాను అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన కుష్ఠవ్యాధి వచ్చింది. సిరియా దేశపు రాజు దగ్గరికి వెళ్ళి, అమ్మా అయ్యగారు రాజుగారు, మా పని పిల్లవాడు చెప్పిందండి అన్నాడు. ఏంటని, ఇస్రాయేల్లో నాకున్న కుష్టి వ్యాధిని స్వస్థపరచగలిగేవాడు ఒకడున్నాడంట, వాడి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మాట నేను చెప్తే కనుక అది స్వస్థత దొరుకుతుందంట. అవునా? నువ్వు నాకు చాలా ఇష్టమయ్యా నయమాను, నువ్వు చాలా ప్రాముఖ్యం, నేను కొన్ని గుర్రాలు ఇస్తాను, కొన్ని ఒంట్లు ఇస్తాను, బంగారం ఇస్తాను, లెటర్ కూడా రాసిస్తాను ఇస్రాయేల్ రాజుకి, నువ్వు ఆ లెటర్ తీసుకెళ్ళి ఇవ్వు అని అంటే, మొన్న లెటర్ తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు ఉత్తరం చూశారు. ఆ ఉత్తరంలో ఏముందనంటే, ఈ నయమాను మా సైనికాధికారి, ఈయన కుష్ఠవ్యాధి ఉంది, మీ దేశంలో ఆ కుష్ఠవ్యాధికి స్వస్థత దొరుకుద్దంట, కొంచెం వెంటనే చేసి పెట్టేసేయండి అని అన్నాడు. ఆయన విజ్ఞప్తి చేసామంటే ఆ రాజుగారు లేరా, ఆయన ఏం చేశాడు తెలుసా, బట్టలు చింపేసుకున్నాడు. చింపుకొని ఏమంటాడు తెలుసా, నేనేమన్నా దేవుడినయా కుష్ఠవ్యాధిని పోగొడతానికే? కుష్ఠవ్యాధి పోగొడతానికే? ఏంటి ఆ రాజుగారు ఇలాంటి కోరిక కోరటం? నేను చేయలేనంటే యుద్ధం రావడానికా, తెలగడానికా ఈ పని చేశాడు? చూడండి ఆ మాట. రాజులు రెండో గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకు నేను దేవుణ్ణా, ఒకనికి కలిగిన కుష్టు రోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? ఇప్పటికి 2 పాయింట్లు చెప్పాను. దేవుడి స్థానాన్ని మనం కావాలని కోరుకోవటం, నెంబర్ 1 నైతికంగా నాకు నేనే అధికారిని అనుకోవటం. నెంబర్ 2 నా గుండె లోతుల్లో ఉన్న కోరిక ఈ లోకంలో ఒక మనిషి తీరుస్తాడు అని అనుకోవటం. మీలో కొంతమంది పెళ్ళి కాకముందే ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవటం, పెళ్ళి కాకముందే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవటం. ఎందుకు చేశారు? డీపెస్ట్ నీడ్ ఒక మనిషి ఈ లోకంలో ఇస్తారనుకొని వెళ్ళిపోవటం.
జరిగింది మీలో చాలామందికి. ఇట్ హ్యాపెండ్ విత్ యూ. ఇది రెండో కారణం. ఇక మూడోది చూద్దాం. ఏంటంటే విపరీతమైనటువంటి ఆందోళన. విపరీతమైన కొంతమంది ఊరికే టెన్షన్ పడిపోతారు. ఊరికినే రేపు ఏమవుద్దో తెలియదు, వచ్చే నెల ఏమవుద్దో తెలియదు. ఒక విషయం చెప్తాను చూడండి, అంత టెన్షన్ పడి సంపాదించేది ఏమన్నా ఉందా అంటే ఒకటే. ఏంటి సార్ అంటే షుగర్ వ్యాధి. అంత టెన్షన్ పడి సంపాదించేది ఇంకోటి ఉంది. ఏంటది? బీపీ. అంత టెన్షన్ పడి సంపాదించేది ఇంకోటి ఉంది, మూడోది. ఏంటది? హార్ట్ అటాక్. అంత టెన్షన్ పడి సంపాదించేది నాలుగో తోట ఉంది. ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళ మీద చిరాకు పడి వాళ్ళకి సమాధానం లేకుండా చేయటం. అంతకు మించి మీరు సాధించేది ఏమీ లేదు. యేసు ప్రభువు వారు ఎంత కఠినంగా మాట్లాడారంటే, మీరు ఆ విధంగా టెన్షన్ పడి ఒక ఎంటుక రాలకుండా చేయగలరా అని అన్నాడు ఆయన. ఓ ఎంటుక రాలకుండా చేయగలరా మీరు అన్నాడు. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం. నేను అంతా చదవట్లేదు కానీ చివరి భాగం చదువుతున్నాను, 31వ వచనం నుంచి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. దేవుడితో సంబంధం లేని వాళ్ళకి ఉంటుంది ఇదే. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మీలో కొంతమంది అనేటువంటి మాట ఏంటి సార్ నేను ఏం చింతించకుండా ఉంటే, ఏమి కష్టపడకుండా ఉంటే, ఏం పని చేయకుండా ఉంటే ఎవడు పెడతాడు సార్ ఫుడ్? ఎవడు పెడతాడు? దేవుడు ఏమన్నా నాకు పెడతాడా అనే మాట అంటారు. రేయ్ వాక్యం తిన్నగా చదువు. దేవుడు తిండి గురించి ఆలోచించడం మానేసి దుప్పటి కప్పుకొని పడుకోమనలేదు ఆయన. అనలేదు. ఆయన అన్న మాట ఏంటి చూడండి. ఏమన్నాడు సార్? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నీతి ధర్మం ప్రకారం నువ్వు ఉద్యోగం చేయాలా? చెయ్యి. నువ్వు కష్టపడాలా? చెయ్యి. నీ దారి నువ్వు పని చేసుకుంటా ఉండు. దేవుడు నీకు కావాల్సిన అన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. యూ హ్యావ్ ఎ వర్క్ టు డూ బట్ నాట్ ద వరీ టు హ్యాండిల్. నీకు పనుంది చేయటానికి, నీకు పనుంది కానీ చింతించొద్దు. పని చేసుకుంటే వెళ్ళు. నీకు ఎంత కావాలని నేను ఇస్తాను, నీకేది కావాలని నేను ఇస్తాను. యూ డూ యువర్ వర్క్ అండ్ ఐ విల్ డూ మై వర్క్. నీ పని ఏంటి తెలుసా? నీతి యావత్తు నెరవేర్చినట్లు నువ్వు ఏం చేయాలో చేయటం. నా వర్క్ ఏంటి తెలుసా? నీకేది అవసరం అది నీకు అనుగ్రహించడం. నా పని నువ్వు చేద్దాం అనుకుంటావే, నా స్థితిలోకి నువ్వు రాద్దాం అనుకుంటావే, యూ కెనాట్. ఇప్పుడు మన పిల్లలు కొంతమంది జబ్బు వస్తుంది, మనం చాలా టెన్షన్ పడిపోతాం. సహజం ఆ ప్రేమను బట్టి. కానీ ప్రార్థన చేసి ధైర్యం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నా కూతుర్ని హాస్పిటల్ తీసుకెళ్ళగలను, నా కూతురికి శ్రేష్టమైనటువంటి ఔషధాలు ఇప్పించగలను, నా కొడుక్కి నేను ఆపరేషన్ చేయించగలను, కానీ ప్రాణం నువ్వు మాత్రమే కాపాడగలవు. ఆ క్లారిటీ మనకు ఉండాలి. నువ్వు సినిమా డైలాగ్ లేకూడదు. ఏమన్నా సరే ఇన్ని బతికిచ్చేసుకుంటా. సినిమా డైలాగ్ అది. సినిమా డైలాగులు 2 ఉంటే ఆ 2 ఉపయోగించాడు. నీ అంతం చూడకుండా చచ్చిపోతాను సావనరా అంటాడు చూసా, ఆ సినిమా డైలాగ్. ఎందుకంటే సినిమాలో హీరో విలన్ని చంపిన తర్వాత అప్పుడు జెండా ఎగరేసుకొని వస్తాడు. అప్పుడు మీకు బాగుంటుంది. ఒకవేళ కనుక హీరో చచ్చిపోకుండా విలన్ చచ్చిపోకుండా ఉంటే మీరు దారిలో చచ్చిపోతారు. సినిమా నుంచి ఇంటికి వచ్చే లోపల ఆ తర్వాత ఏమైందో చచ్చిపోతారు మీరు ఏదో అది. అందుకే నన్ను చంపేస్తాడు. అప్పుడు మీరు సేఫ్గా ఇంటికి వెళ్తారు. సో అది తప్పే. నన్ను నేను బతికించుకోగలను అనుకోవడం కూడా తప్పే. ఆ విషయం గురించి చివరి మార్చం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఇప్పటికి ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం? నెంబర్ 1, నైతికతను మన చేతుల్లోకి తీసుకోవటం తప్పది. రెండోది మనం నేర్చుకున్నటువంటి పాఠం, మానవుడికి ఉన్నటువంటి అంతర్గతమైన కోరికలు ఇంకొక మానవుడు తీరుస్తాడు అనుకోవటం. మూడోది మనకుండేటువంటి విపరీతమైనటువంటి ఆందోళన. ఈ 3 ఉండకూడదు. ఇక 4వది ఏంటనంటే గ్రడ్జ్, కక్ష సాధింపు. ఈ రోజుల్లో వచ్చేటువంటి ఏ వాయిలెంట్ సినిమా అయినా తీసుకోండి, ఏ వాయిలెంట్ సీరియల్ అయినా తీసుకోండి, ఏ వాయిలెంట్ స్టోరీ అయినా తీసుకోండి, కక్ష సాధింపు సాధించినప్పుడు నెమ్మదిస్తారు.
కానీ కక్ష సాధించాల్సింది మనం కాదు, ఎవరో? దేవుడు. ఇది చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, అడ్రస్ చేసిన విధానం చాలా బాగుంటుంది. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడే, పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమును ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. పగ సాధించేది దేవుడు, అది నువ్వు కాదు. పగ సాధించడానికి నువ్వు నీ చేతుల్లోకి తీసుకుంటే, గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుందో తెలుసా? జాగ్రత్త వినండి, ప్లీజ్ జాగ్రత్త వినండి. ఒక వ్యక్తి నాకు దోషం చేశాడు, ఒక వ్యక్తి నాకు నష్టం చేశాడు. ఆ వ్యక్తి మీద బదులా ఏమన్నా సరే కక్ష సాధింపుగా ఆడు నాకెంత నష్టం కలిగించాడో వాడికి నష్టం కలిగించాలని నేను ప్లాన్ వేసుకుంటూ ఉన్నాను. ఆ ప్లాన్ వేసుకునేటువంటి ప్రక్రియలో, ఆ ఆలోచించేటువంటి ప్రక్రియలో వాడికి నష్టం కలగకముందే ఇంకా ఎక్కువ నష్టం నాకు అవుద్ది. అంటావేమో, అది నీ గుండె మీద పనిచేసేటువంటి విధానం, నీ ఆలోచన మీద పనిచేసే విధానం, నీ హృదయం మీద పనిచేసే విధానం. బైబిల్ నుంచి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఎలా అంటే ఆదికాండం 4వ అధ్యాయం, ఇవన్నీ ఆదికాండంలో ఉన్నాయి. ఆదికాండం 4వ అధ్యాయం. ఏబేలు కయ్యను ఇద్దరు కూడా బలులు అర్పించారు. అయితే కయ్యనికి అర్థమైపోయింది నా బలి అంగీకరించలేదని. కయ్యనికి ఇంకో వీటికి కూడా అర్థమైపోయింది ఏబేలు గారి బలి అంగీకరించారు. ఈ రెండు అయిపోయేటప్పటికి జాగ్రత్త వినండి, కయ్యను ఇంకా మర్డర్ చేయలా. మర్డర్ చేయకముందే దేవుడు కయ్యనుతో మాట్లాడాడు. ఏ బాబు, వద్దురా, మర్డర్ చేయద్దురా, వద్దు ప్లీజ్, వద్దు, చాలా జాగ్రత్త, వద్దు, ఆ పని చెప్పాడు దేవుడు. అయినప్పుడు కూడా మాట వినకుండా వెళ్ళి మర్డర్ చేశాడు ఆయన. సార్ ఇదంతా ఉందా బైబిల్లో అంటే చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని అంటే ఏంటి? చంపాలి అనేటువంటి తలంపు తన గుండెల్లో కొత్తలాడుతుంది. చంపేయాలండి అని అంటుంది. ఇంకా చంపలాయన అనుకుంటున్నాడు అంతే. ఎలా చంపాలో కూడా ఇంకా ప్లాన్ అవ్వాలా అనుకుంటున్నాడు. దేవుడు వచ్చేసాడు, వాడితో అది పెట్టుకోవద్దు, పాపం గుమ్మం దగ్గర ఉంది అంటే ఏంటి? జస్ట్ ఒక అడుగు లోనకేస్తే పని అయిపోద్ది. అంటే ఆలోచనని కార్యాచరణలో పెట్టేస్తే అయిపోద్ది. 4 విషయాల్లో దేవుడు కుర్చీలోకి వెళ్ళి మనం కూర్చుంటాం. ఒకటి, నైతికంగా అధికారాన్ని మనం తీసుకుంటాం, నైతికంగా. రెండోది, హృదయ అంతర్గత కోరికలు దేవుడు మాత్రమే తీర్చగలిగేదాన్ని మనకి మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఇది రెండోది. మూడోది, విపరీతంగా ఆందోళనకు గురవుతాం. నాలుగోది, చట్టాన్ని చేతిలో తీసుకొని కక్ష సాధించాలి అనుకుంటాం. ఈ 4 కారణాలతో మనము దేవుడి కుర్చీలోకి వెళ్తాం. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది దేవుడి కుర్చీలో ఉన్నారు. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, నిన్ను కష్టపెట్టిన వాళ్ళు ఉన్నారు, నిన్ను శ్రమ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని చంపాలనుకోరు. వాడికి శాస్తి రావాలి, దానికి నష్టం కలగాలి, దానికి దెబ్బ తగలాలి, దానికి తెలియాలి, దానికి ఒక ఆత్మీయమైనటువంటి లుక్ ఇస్తారు. ఎలా అంటే వాళ్ళు కూడా తప్పు తెలుసుకోవాలి కదండి, వాళ్ళు కూడా అది నీ తలనొప్పి కాదా, అది దేవుడి తలనొప్పే. నీ తలనొప్పే నువ్వు భరించలేకపోతావు, నీ బతికే నువ్వు భరించలేకపోతావు. ఆడి గురించి నీకెందుకు టెన్షను, దాని గురించి నీకెందుకు టెన్షను? దేవుడి స్థానంలోకి మనం వెళ్ళిపోతాం. మనం అనవసరమైనటువంటి వాగ్దానాలు ఇచ్చేస్తాం. నేను చూసుకుంటాను రా. ఆ మాట ఏ మాటను బట్టి అన్నాం? చూసుకుంటానని కొద్దిసేపులో గుండాయి చస్తే చాలా జాగ్రత్త. డోంట్ బికమ్ గాడ్. దేవుడి స్థానాన్ని తీసుకోవద్దు. యోసేపు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. మీరు నా కాళ్ళ మీద పడిపోయారా, 18వ వచనంలో వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారా. ఆదికాండం 50 అధ్యాయంలోకి వచ్చేయండి. నీ దాసులం నీ బాంచన్ అని కాళ్ళ మీద పడితే, నేనేమన్నా దేవుణ్ణా నా కాళ్ళ మీద పడుతున్నారు? నేనేమన్నా దేవుణ్ణా? మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారు, నేనేమన్నా దేవుణ్ణా? ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం 20వ వచనంకి వద్దాం. ఏది 50వ అధ్యాయం 20వ వచనం.
మీరు నాకు కీడు చేయ నిర్దేశించిదిరు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహుజనులకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. దీన్ని 2 పద్ధతుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 పద్ధతుల్లో నేను మొదట్లో రైజ్ చేసినటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ మీకు వివరణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి ఎట్లా అంటే, మనం ఇక్కడ ఉన్నప్పుడు అర్థమైందా, ఒకటి వస్తుంది, దాన్ని చూసి మీకు భయం వేస్తుంది. నీ పక్కన ఉన్నవాడు భయపడకుండా ఉన్నాడు, నీకు భయం వేస్తుంది. ఏమొస్తుందంటే, ఓ విచిత్రమైన కుక్క వస్తుంది, దాన్ని చూస్తే నీకు భయం వేస్తుంది, అది నిన్ను కరుస్తుద్దేమో అని ఉంది, నీకు టెన్షన్ ఉంది. ఈ పక్కనోడికి టెన్షన్ లేదు, ఈ పక్కనోడికి టెన్షన్ లేదు, నీకు టెన్షన్ ఉంది. నీకు ఎందుకు టెన్షన్ ఉందంటే కుక్క ఒక్కడే కనబడుతుంది, అందుకే నీకు టెన్షన్ ఉంది. అయితే నీ పక్కనోడికి ఆ కుక్కతో పాటు ఎవరు వచ్చారో నాకు తెలుసు ఆయనకి, అందుకే ఆయన టెన్షన్ లేదు. ఆ కుక్క వెనకాల కుక్క ఓనర్ ఉన్నాడు, అది నీకు కనబడట్లా, ఓనర్ కనబడట్లా. అయితే నువ్వు కాస్త పైకి వెళ్తే వ్యూ మారుతుంది. మనలో చాలామంది ఎత్తైన బిల్డింగ్కి వెళ్ళి అదేగా సముద్రం, అంతర్వేద తీరం, పైకి ఎక్కితే కనబడుతుంది అదే. లేదో కొండ ఉందనుకోండి, కొండ మీద ఎక్కితే అదిగో అదే పాలకొల్లు, చాలా దూరం కనబడుతుంది. మీరు ఒకవేళ విమానం ఎక్కితే అదే ఢిల్లీ, చాలా దూరం కనబడుతుంది, చాలా దూరం. అయితే యోసేపు చేసినటువంటి పని ఏంటంటే, నేల మీద నుంచి ఆయన నేను దేవుణ్ణి కాదు అనేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు చూపుని కోరుకున్నాడు, దేవుడు దృక్పథాన్ని కోరుకున్నాడు. హౌ గాడ్ సీస్, దేవుడు దీన్ని ఎలా చూస్తున్నాడు. ఎస్, వీళ్ళు తప్పు చేశారు. అయితే దేవుడు ఏం చేశాడు, తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారని దేవుడు జుట్టు పిక్కోవట్లేదు. ఈ తప్పు చేశారు, దీన్ని నేను ఎలా ఉపయోగించుకోగలను, దీన్ని ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలను, అది దేవుడు ఆలోచన. దేవుడు ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. మనకి 2 పద్ధతులు ఉంటాయి. నాకు అన్నీ బాగున్నాయి, దేవుడు మంచోడు, ఇదో పద్ధతి. నాకు అన్నీ బాగలేదు, దేవుడు చెడ్డోడు, ఇది 2వ పద్ధతి. కానీ యోసేపు ఏమంటాడు తెలుసా, ఈ 2 అనుకున్నాను, అన్నీ మంచుకుంటే దేవుడు మంచోడు, అన్నీ చెడ్డుకుంటే దేవుడు చెడ్డోడు. నేనేమంటాను తెలుసా, నాకు అన్నీ చెడ్డవే కానీ దేవుడు మంచోడు. అది ఎలా? పైకి వెళ్తే అర్థమవుతుంది. మీరు నన్ను అమ్మేశారు, మీరు నన్ను బానిసగా తీసుకొచ్చి అమ్మేశారు, ఆ విధంగా చేయటం బట్టి ఈ స్థాయికి రాయగలిగాను నేను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. వీళ్ళ నాన్నగారు యాకోబు పనికిమాలినోడు, మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, నాన్న మోసం చేశాడు, అమ్మ మాటలు వినేసి ఆయన దరిద్రమైన పనులన్నీ చేశాడు, పారిపోయాడు. ఆ పాపానికి ఎవరు బాధ్యుడు? యాకోబే. అయితే ఆ విధంగా పారిపోతున్నటువంటి యాకోబుని దేవుడు పట్టుకున్నాడు. ఆ యాకోబుని ఆ విధంగా పారిపోవటం బట్టి, జాగ్రత్త వినండి, కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. ఆ విధంగా పారిపోవటం బట్టి ఆయనకు ఒక ఆమె దొరికింది. ఎవరావిడే? రేచల్, తన డార్లింగ్ దొరికింది. ఎందుకనంటే పారిపోయాడు కాబట్టి. అందుకని పారిపోవటం కరెక్టా? కాదు, అది చెడ్డదే. కానీ దేవుడు ఆ విధంగా దాన్ని పైకి తీసుకెళ్ళి వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. దీన్ని బేస్ చేసుకొని ఒక వచనాన్ని చదివి వినిపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి ఇది బాగా కండిషన్. నువ్వు దేవుని ప్రేమించబడి నీకు వర్తించదో, ఎవడబడితే ఆడు అనేస్తూ ఉంటాడు, ఇది మన మంచిగా జరుగుతుందిలే, తొక్కేం కాదు. చాలా కండిషన్ క్లియర్గా పెట్టాడు ఇక్కడ, చాలా క్లియర్ కండిషన్. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి 2 కండిషన్స్. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగు. సమస్తమును సమకూడి అని అంటే కనుక ఇది చెడ్డదే, ఇది మంచిదే, కానీ దేవుడు వాటిని ఎలా మార్చాడంటే అది నాకు మేలైంది. ఇది చెడ్డదే, ఇది కూడా చెడ్డదే, కానీ దేవుడు వీటిని ఎలా మార్చాడంటే ఇది నాకు మంచిదయ్యేటట్లు చేశాడు. అంటే ఈ చెడ్డకి దేవుడు కర్త కాదు, ఈ చెడ్డ మనం చేసాం, ఆ చెడ్డని దేవుడు వాడుకున్నాడు. ఆయన బ్యూటిఫుల్, చాలా అద్భుతం. దేవుడి ప్లాన్స్ అలాగుంటాయి. అర్థమైందా? దీన్ని నేను వర్ణించడానికి పోయినసారి వచ్చినప్పుడు చెప్పినట్లన్నా మళ్ళీ చెప్తాను. మనకి ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు పెరుగులో వేసుకుంటాం, కూరలో వేసుకుంటాం ఉప్పు. అయితే ఆ ఉప్పు ఏదైతే ఉందో ప్రాణదాత, అది ఉప్పు ప్రాణదాత.
ఎలా అంటే ఉప్పు ప్రాణదాత. ఒకవేళ బీపీ డౌన్ అయిపోయి చెమటలు పట్టేసి డీహైడ్రేట్ అయిపోతే కనుక కాస్త ఉప్పు కాస్త పంచదార నీళ్ళలో వేసి తాగిస్తే 5 నిమిషాల్లో లేచుకుంటుంటాడు ఎవడైనా సరే 5 నిమిషాలు లేచి కూర్చుంటాడు. అది సెలైన్ లాంటి మనకు తెలుసు. అయితే ఉప్పు జాగ్రత్త వినండి, ఉప్పు అన్న దాంట్లో 2 పదార్థాలు ఉంటాయి. ఒక పదార్థం పేరు సోడియం, ఇంకో పదార్థం పేరు క్లోరిన్. సోడియం క్లోరైడ్ ఉప్పు అంటారు. అయితే క్లోరిన్ ఎందుకు ఉపయోగిస్తాం? నీళ్ళల్లో క్రిములు కీటకాలని చంపాలంటే ఏం వాడతాం? క్లోరిన్ వాడతాం. క్లోరిన్ చంపేది. సోడియం ఎందుకు వాడతాం? మెడికల్ స్టోర్స్కి వెళ్ళి గజ్జికి కురుపులకి దెబ్బలకి ఏ ఆయింట్మెంట్ అని అడగండి, దాంట్లో సోడియం ఉంటుంది. సోడియం సల్ఫేట్. సోడియం పురుగులను చంపేదే మన శరీరం మీద, క్లోరిన్ పురుగులను చంపుద్ది నేలల్లో. ఈ 2 చంపేవే. క్లోరిన్ చంపేది, సోడియం చంపేదే. అయితే సోడియంని క్లోరిన్ని దేవుడు కలిపి నీకు ప్రాణం ఇచ్చి ఉప్పు చేశాడు ఆయన. ఆ 2 చెడ్డవే. కానీ దేవుడు సమకూరిస్తే అది దేవుడు మంచిగా మారుస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది 2వది. అంటే యోసేపు గారు దేవుడి స్థాయిలోకి వెళ్ళి చూసి, దేవుడు మంచోడే, నాకు కీడు జరిగింది ఆయన మంచోడే, నాకు నష్టం కలిగింది ఆయన మంచోడే. ఈ నష్టంలో దేవుడు నన్ను ఏదో నేర్పిస్తున్నాడు. ఈ నష్టం నన్ను ఏదో స్థాయికి తీసుకెళ్ళటానికి దేవుడు వాడుకుంటాడు. నేను ఆయన ప్రేమలో ఉన్నాను కాబట్టి, ఆయన సంకల్పంలో ఉన్నాను కాబట్టి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను తాపత్రయపడుతున్నాను కాబట్టి. బ్యూటిఫుల్. ఇది 2వది. మొదటిది దేవుని సీట్లో నేను కూర్చోను. 2వది జరిగిందంతా కూడా దేవుడు మంచితనాన్ని బట్టి చేస్తున్నాడని ఆయన కోణంలో చూస్తాను, నా కోణంలో చూడను, ఆయన కోణంలో చూస్తాం. నా ఫ్రెండ్ ఒక అతను వైజాగ్లో ఉంటాడు, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్. అయితే ఆయన అమెరికా వెళ్ళటానికి వీసా కోసం వెళ్తే వీసా రాలా. 3 రోజుల్లో మళ్ళీ అప్లై చేశాడు, రాలా. అన్నా బాగా పేరు ఉపయోగించాను, పరపతి ఉపయోగించాను, వీసా రాలేదన్నా అని ఆ వీసా ఆఫీస్ నుంచి మొట్టమొదటి నాకు ఫోన్ చేశాడు. నువ్వేం చెప్తావు అన్నానంటే, తమ్ముడు వీసా రాలేదు, నా బాధగానే ఉంది, కానీ నీకు వీసా రాకపోవటం మంచిదనుకుంటా అన్నా. అదేంటన్నాను. ఏమో మంచిదనుకుంటా, దేవుడు నీకు కావాలని వీసా రాకుండా చేశాడు. ఎందుకన్నా? ఏమో మంచి ఉంటుందేమో అన్న. మీరు నమ్మరు, ఆయన ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చాడు, వైజాగ్లో దిగాడు, 2 రోజులైంది. లెక్క ప్రకారం 2 రోజుల తర్వాత ఆయన అమెరికా వెళ్ళాల్సిన ఫ్లైట్ ఎక్కాలి. ఆ ఫ్లైట్ ఎక్కాల్సిన 2 గంటల తర్వాత, ఆ టైంకి 2 గంటల తర్వాత వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. కొడుకు దగ్గరుండి హాస్పిటల్లో తీసుకెళ్ళి వెంటనే స్టంట్ వేయించి తండ్రిని ఇంటికి తీసుకొచ్చి నాకు ఫోన్ చేశాడు. అన్నా వీసా రాకపోవటం మంచిదైంది, లేదా మా నాన్న పోయిండేవాడు. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఒకవేళ వీసా వస్తే ఈ టైంకి నేను ఫ్లైట్ ఎక్కేవాడిని, ఒకవేళ వీసా వస్తే ఈ టైంకి నేను ఫ్లైట్ ఎక్కేవాడిని. మా నాన్నకి ఈ టైంలో హార్ట్ అటాక్ వచ్చింది, నేను గాల్లో ఉండేవాడిని, నాకు ఫోన్ చేయడానికి కూడా ఉండేది కాదు. 14 గంటలు నాకు ఫోన్ చేయడానికి ఉండేది కాదు. మా నాన్న చచ్చిపోయి 10 గంటల వరకు నాకు తెలిసి ఉండేదే. గాడ్ ఈజ్ గుడ్ నేను చెప్పగలను ఆల్ ద టైమ్, అన్ని సమయాలు. మొదటిది అవాయిడ్ గాడ్స్ చైర్, దేవుడి స్థానాన్ని తీసుకోలేదు. 2వది టేక్ గాడ్స్ వ్యూ, దేవుని యొక్క దృక్పథాన్ని తీసుకున్నాడు. 3వది దేవుడి ప్రేమను కనపరిచాడు. లాస్ట్ వర్స్ మనం చదువుకుందాం, 21వ వచనం. సారీ, ఐ మిస్టేక్. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుతానని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఐ లవ్ యూ అని వదిలేలా. 2 పనులు చేశాడు.
తాను ప్రేమిస్తున్నాను అంటానికి 2 పనులు చేశాడు. ఒకటి అప్పటికప్పుడే జరిగిపోతుంది, రెండోది ప్రేమతో వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను వాగ్దానం చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. అంటే అన్నా ప్లీజ్ రా, ఏడవద్దురా, రూబెన్ అన్న ఏడవద్దురా, లేవి ఏడవద్దు ప్లీజ్, యోధా ఏడవద్దు, దాను ఏడవద్దు, నఫ్తాలి ఏడవద్దా, అరే బెంజమిన్ ఏడవకరా, నువ్వు ఏడవ, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ, నేను ఎలా రా మీ మీద కక్ష సాధిస్తాను. ఆ విధంగా ప్రేమగా మాట్లాడాడు. ప్రేమను కార్యాచరణలో పెట్టి పోషించాడు. అన్నల కొడుకులందరినీ పోషించాడు, అన్నల కూతుర్లందరినీ పోషించాడు, అన్నల భార్యలందరినీ పోషించాడు. ఒక్క యోసేపు 12 కుటుంబాలని పోషించాడు. 70 మంది వాళ్ళప్పుడు 70 పీపుల్ ఆయన పోషించాడు. దేవుని స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? కీడుకి ప్రతి కీడు ఈ లోకం చూపించే ధర్మం, కీడుకి మౌనం, నేను చాలా గొప్పవాడిని. కానీ దేవుడు చెప్తుందని తెలుసా? కీడుకి ప్రేమ చూపించు, కీడుకి ప్రతిగా మేలు చేయి. అన్నోళ్ళు అమ్మేశారు, తమ్ముడు ఆదరించాడు. అన్నోళ్ళు అమ్మేశారు, తమ్ముడు ఆదరించాడు. ఆదరణ, దేవుడి స్థానాన్ని తీసుకోవటం. నువ్వు దేవుడిని చీకొట్టావు, కానీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. దేవుడిని బాధ పెట్టావు, కానీ దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఆ దేవుని ఆదరణ పొందిన వాళ్ళు, ఆ దేవుని ప్రేమను పొందిన వాళ్ళు, ఆ దేవుని ప్రేమ ఆదరణ ఇతరులకు అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇతరులకి మీకు 2 ఉదాహరణలు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఒకటి, బెట్సీ కారీ, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. బెట్సీ అక్క, కారీ చెల్లి, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. కారీ మొన్న ఈ మధ్యన చనిపోయింది ముసల్తగా. ఇది జరిగింది 1947 సంవత్సరం. 1947 సంవత్సరం జరిగింది జర్మనీ దేశంలో మ్యూనిచ్ అనే ప్రాంతంలో జరిగింది. మే 24వ తారీఖున, తారీఖుతో సహా చెప్తున్నాను నేను, మ్యూనిచ్ అనే ప్రాంతం. దానికి ముందు జరిగినటువంటి విషయం, మే 24, 1947 సంవత్సరానికి ముందు జరిగిన విషయం. బెట్సీ కారీ అనేటువంటి ఈ ఇద్దరు అమ్మాయిలు, యవ్వన అమ్మాయిలు, 20 years ఏజ్లో ఉండేటువంటి అమ్మాయిలు. హిట్లర్ ఆ టైంలో చాలామంది యూదుల్ని చంపేస్తున్నాడు. 60 లక్షల మందిని చంపేశాడు ఆయన. 60 లక్షల మంది, 6 million, 60 లక్షల మందిని చంపేశాడు. కాబట్టి వీళ్ళు యూదులు ఒక 36 మంది కనబడితే వాళ్ళ ఇంట్లో దాచిపెట్టారు. హిట్లర్కి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి ఇల్లు సోదా చేస్తే 36 మంది యూదులు కనబడ్డారు. ఈ ఇద్దరు అమ్మాయిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు, ఇద్దరు అమ్మాయిలు. అయితే కారీ అనేది చిన్నది, బహుశా 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి, లేకపోతే 20 అనుకుంటా. బెట్సీ అనే అమ్మాయి కొంచెం దిట్టంగా ఉంటుంది, బాగుంటుంది చూడటానికి, 23, 24 ఏళ్ళు. అయితే వీళ్ళిద్దరిని చిత్రహింసలు చేశారు. ఒక సెక్యూరిటీ గార్డ్ బెట్సీని వాళ్ళ చెల్లి చూస్తుండగానే అనేక సార్లు రేప్ చేశాడు. చూస్తుంటే చెల్లి అక్కడిని రేప్ చేస్తుంటే చూస్తుంది, నిస్సహాయ పరిస్థితిలో ఏం చేయలేక అలా చూస్తూ ఉంది. పలుమార్లు చేశాడు ఆ అమ్మాయిని రేప్. ఎన్నిసార్లు రేప్ చేశాడు అని అనటానికి, ఆ అమ్మాయి శారీరకంగా బలహీనమైపోయి మానసికంగా కృంగిపోయి చచ్చిపోయింది. బెట్సీ చచ్చిపోయింది. కారీ జైల్లోనే ఉంది కొంతకాలం. ఆ తర్వాత హిట్లర్ చచ్చిపోయాడు, కారీ బయటకు వచ్చేసింది. ముందు చాలా నిరాశలో ఉండేది. ఆమెను ఎవరో దగ్గరికి తీసుకొని కారీకి సువార్త చెప్పారు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. చిన్న వయసులోనే, చాలా చిన్న వయసులోనే కారీ వాక్యం బోధించేది. 1947 సంవత్సరం మే 24వ తారీఖున మ్యూనిచ్ జర్మనీ దేశంలో ఒక పట్టణంలో ఆమె వాక్యం బోధిస్తూ దేవుని ప్రేమ గురించి చెప్తా ఉంది. దేవుని ప్రేమ గొప్పదని చెప్తా ఉంది. ఆ ప్రేమ కావాల్సిన వాళ్ళు ముందుకు రండి అన్నది. చాలామంది వస్తూ ఉన్నారు ముందుకి. అయితే ఒక అతను ఈ పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. స్టేజ్ మీద నుంచి అతని మీద లైట్ పడంగానే చూసింది. ఒక్కసారిగా గుండంతా జారిపోయినట్లు అనిపించింది, నీరు కారినట్లు అనిపించింది.
అప్పుడు దాకా ఎంతో ఉద్రేకంతో దేవుని వాక్యం బోధించింది, ఒక్కసారిగా కృంగిపోయినట్లు అనిపించింది. అతను చూస్తూనే తలకే ఉంచుకొని ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తుంది. అతను ఎవరో కాదు, వాళ్ళ అక్కని పదే పదే రేప్ చేసినటువంటి సెక్యూరిటీ గార్డ్. దేవుని ప్రేమ కావాలని స్టేజ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దగ్గరికి వచ్చండి, స్టేజ్ దగ్గరికి. ఈ స్టేజ్ దగ్గరికి వస్తే ఆ పక్కన ఉంది, ప్రభా వాడి దగ్గరికి నేనేం చేయాలి ప్రభా, వాడిని ఏం చేయాలి నేను అని అంటే, వాడిని నేను క్షమించాను కాబట్టి ఇక్కడికి వచ్చాడు. యేసు ప్రభా అన్న మాట అంట హృదయంలో, వాడిని నేను క్షమించాను కాబట్టి ఇక్కడికి వచ్చాడు, లేకపోతే అక్కడే ఉండేవాడాడు. నీ వాక్యాన్ని తీసుకొని వాడిని క్షమించాను నేను, అందుకే వాడు ఇక్కడికి వచ్చాడు. నేను క్షమించినప్పుడు నీకు క్షమించడానికి ఏమైందే? నేను స్వీకరించినప్పుడు నీకు స్వీకరించడానికి ఏమైందే చెప్పు అని అంటే, ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి ఆమె మాటలు ఆ టైంలో ఆవిడికి ఏం జరిగిందో రాస్తూ ఆవిడ రాసిన మాటలు చదువుతుంటే గగ్గురుపాటు కలిగిస్తుంది, ఎంటుకలు నిక్కబడుచుకుంటాయి. ఏముంటుందంటే, తన చేతులు వణుకుతని అంట. అతని చేతులు ఎలా పెట్టి ఉన్నాడంట, చేతులు ఎలా పెట్టుకొని అంటే ఈవిడ చెయ్యేసి ప్రార్థన చేయాలని. ఆవిడ వణుకుతూ అతని చేయి ఇలా తాకంగానే అతనిలోంచి ఈమెలోకి కరెంటు షాక్ వచ్చిందంట. ఆవిడ చెప్పిన మాట, అతనిలోంచి నాకు కరెంటు షాక్ వచ్చింది. నాలోంచి అతనికి వెళ్ళటం కాదు, అతనిలోంచి నాకు వచ్చింది. నాలోంచి అతనికి వెళ్తే నాకు తెలిసి ఉండేది కాదు, అతనిలోంచి నాకు వచ్చింది. ఆ రోజు కారీ, అసలు పేరు కారిటన్ బూమ్, ఆమె చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? ఎప్పుడైతే అతన్ని స్వీకరించానో, ఎప్పుడైతే నా ప్రేమ అతనికి అందిందో, ఎప్పుడైతే నా క్షమాపణ ఆయనకి దొరికిందో, ఎప్పుడైతే ఇది జరిగిందో దేవునితో నేను సమాధాన పడ్డాను. అదే కదా మనం చేసే ప్రార్థన. మేము మా రుణస్థులను క్షమించినట్లు నువ్వు మా రుణములను. మీరు ఆ ప్రార్థన చేసి మీకు ఇబ్బంది కలిగించిన వాళ్ళ మీద పళ్ళు కొరుకుతూ ఉంటే ఆ ప్రార్థనకు అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ప్రేయర్? ఎందుకని ప్రార్థనలో ఆ అనుభూతి పొందలేకపోతున్నారు? ఎందుకని క్షమాపణ మీ జీవితంలో అనుభవించలేకపోతున్నారు? మీరు చేసిన ప్రార్థనే మీ జీవితంలో చేయట్లేదు. మీరు మా రుణస్థులను మేము క్షమించినట్లు నువ్వు మా రుణములను క్షమించు ప్రభువా. ఎంత స్పష్టంగా ఉందో. కారిటన్ బూమ్ అనుభవపూర్వకంగా చెప్తుంది, ఎస్, ఎప్పుడైతే అది చేశానో అది నేను అనుభవించాలని. రెండో సన్నివేశం మీకు చెప్తాను. జనవరి 8వ తారీఖు, మొన్న జనవరి 8వ తారీఖు 57 సంవత్సరాల క్రితం జరిగినటువంటి 65 సంవత్సరాల క్రితం జరిగింది. క్రీస్తు శకం 1957లో జరిగింది. ఇప్పుడు ఇది 2024. అయితే ఆ సంవత్సరం జరిగిన విషయం ఏంటంటే, జనవరి 8వ తారీఖున ఐదుగురు యవ్వనస్తులు దక్షిణ అమెరికాలో ఈక్వడార్ అనేటువంటి దేశంలో వౌడానీ అనేటువంటి జనజాతుల మధ్యన సువార్తను అందించాలని 1.5 సంవత్సరాలు ప్రార్థన చేసి 6 నెలలు వాళ్ళ భాష నేర్చుకొని మొట్టమొదటిసారిగా వారి మధ్యకి వెళ్తే మొదటిసారి 2 గంటల లోపల వాళ్ళని చంపుకు తినేశారు. అయిపోయింది. అందుట్లో ఆ రోజు హెలికాప్టర్ నడిపించిన ఆయన పేరు నాట్ సెయింట్. అతని పేరు అది నాట్ సెయింట్. చచ్చిపోయారు, అయిపోయింది. నాట్ సెయింట్ వాళ్ళ అక్క పేరు రేచల్ సెయింట్. ఈ ఈక్వడార్కి పక్క దేశం క్యూబా దేశంలో ఆయన మిషనరీగా పనిచేస్తూ ఉండేది. అమ్మాయికి తెలిసింది తమ్ముడిని చంపేశారు, తినేశారని. గబగబా హుటాహుటిన వచ్చింది. ఎవరు చంపారు ఏంటి విషయాలు అడిగింది, ప్రార్థన చేసుకుంది. ఒక 6 నెలల తర్వాత ఆ మిషన్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీరు అనుమతిస్తే మా తమ్ముడిని ఎవరైతే చంపుకు తినేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్తానంది. నీకేమన్నా మతిపోయిందా? నీకేమన్నా పిచ్చా? నువ్వు వెళ్తే చంపు తినేస్తారు. లేదు సార్, నేను వెళ్తాను. 2 సంవత్సరాలు ఆమెను ఆపారు, ఇంకా ఆపలేకపోయారు. సరిపో అన్నారు. ఆమె వెళ్ళింది. 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాల్లో మొత్తానికి వాళ్ళతో ఒక విధమైన ఒప్పందాన్ని కుదుర్చుకొని సువార్తను అందించి వాళ్ళ మధ్యన ఒక సంఘాన్ని స్థాపించేసింది 4 ఏళ్లలో రేచల్ సెయింట్.
వాళ్ళలో మొట్టమొదటిగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి పేరు మన్కాయే. ఏప్రిల్ 28వ తారీఖు 2020 సంవత్సరం చచ్చిపోయాడు ఆయన. మన్కాయే, 93 ఏళ్ల మన్కాయే. ఏప్రిల్ 28, 2020, మొన్న 4 సంవత్సరాల క్రితం ఆయన చచ్చిపోయాడు ఆయన. అయితే ఆయన మొదటి విశ్వాసి అడిగాడంట రేచల్ సెయింట్ని, నాట్ సెయింట్ మీ తమ్ముడు అంట కదా? అవును. మరి మీ తమ్ముడు నాట్ సెయింట్కి పిల్లలు ఉన్నారంట? 2 ఉన్నారు. అయితే వాళ్ళ బాబుని నేను చూడొచ్చా అని అంటే సంకోచించింది. ప్రతిరోజు అడుగుతున్నాడు. మొత్తానికి నాట్ సెయింట్ కొడుకు స్టీవ్ సెయింట్ని కొన్ని రోజుల తర్వాత అమెరికా నుంచి పిలిపించి తనకు పరిచయం చేసింది. అతనికి 14 ఏళ్ళు. తమ్ముడు కొడుకుని మన్కాయ దగ్గరికి పంపించేటప్పుడు తమ్ముడు కొడుకుతో మాట చెప్పింది, అరే బాబు స్టీవ్, ఆంటీ, నువ్వు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళ దగ్గర 2 ప్రశ్నలు అడగకూడదు ఎప్పుడు. ఏ 2 ప్రశ్నలు? డాడీ ఎక్కడ చచ్చిపోయారు, డాడీని ఎవరు చంపారు, ఈ 2 ప్రశ్నలు అడగకూడదు. సరే ఆంటీ అన్నారు. వెళ్ళింది మన్కాయ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మన్కాయ అన్నాడు, డాడీ చనిపోయారంట కదా? ఐఎమ్ సో సారీ బాబు. పర్లేదులేండి అంకుల్ అని మాట్లాడుతుంటే, నువ్వేమనుకోనంటే నాకు ఒక చిన్న సాయం చేసి పడతావు. చెప్పండి అంకుల్. నన్ను అంకుల్ అని పిలవద్దు. ఓ సారీ, నో, నన్ను పప్ప అని పిలవా అంటే గట్టిగా ఏడ్చి కౌగులించుకున్నాడు. నీకు పప్ప లేరు కదా? నేనుంటాను నీకు పప్పాగా, నేనుంటాను నీకు డాడీగా ఉన్నాడు. అలాగే ప్రేమతో ఉండేవాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. బాప్తిసం కూడా తీసుకున్నాడు మా స్టీవ్. ఆ 4 ఏళ్ళు అయిన తర్వాత ఆంటీ చనిపోయింది. అప్పుడు స్టీవ్కి 21 సంవత్సరాలు. మన్కాయ రిక్వెస్ట్ చేశాడంట, ఆంటీ చనిపోయింది కదా, నువ్వు మా మధ్యన పాస్టర్గా ఉండవా అని. ఒప్పుకున్నాడు. ఆంటీ చచ్చిపోయిన 1 సంవత్సరానికి ఒకరోజు మన్కాయ పక్కన కూర్చున్నప్పుడు స్టీవ్కి ఒక కోరిక పుట్టింది. ఆంటీ చచ్చిపోయింది, ఇప్పుడు నేను అడిగితే బాగుంటుంది అనుకొని మన్కాయని, పప్ప డాడీని ఎవరు చంపారు, డాడీ ఎక్కడ చనిపోయారు అడుగుతా ఉంటే మన్కాయ ఏడుస్తున్నాడు. ఏడవద్దు పప్ప, ఎవరు చంపినా కూడా నో ప్రాబ్లం, నాకు అయిపోయింది కదా, మనం ఏం చేస్తాం అని అంటే గట్టి కౌగులించుకొని చేతులు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఏంటి మన్కాయ, పప్ప చెప్పండి అని అంటే, బాబు మీ డాడీని చంపేసింది ఈ చేతులే, మీ డాడీని తినేసింది నేనే, మీ డాడీని తిన్నది నేనే. స్టీవ్ మన్కాయని కౌగులించుకొని ఐ లవ్ యూ పప్పా అనగలిగాడు. ఐ లవ్ యూ పప్పా. అది ఎట్లా సాధ్యం అండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యోసేపు ఈ 3 పనులు చేయగలిగాడు. ఆయన దేవుడి స్థానాన్ని ఆయన కోరుకోలేదు, దేవుడు కోణాన్ని ఆశ్రయించాడు. 3వది దేవుని ప్రేమను అందించగలిగాడు. యోసేపు యేసు ప్రభు లాంటి వాడు, యేసు ప్రభుకి ఛాయ వంటి వాడు. ఎంత బ్యూటిఫుల్! యోసేపు లాంటి జీవితం మనకుంటే, మీకెవరన్నా శత్రువులు ఉన్నారా? మీకు కీడు చేసిన వాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? మీ దగ్గర నుంచి దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఈ క్షణాన్న, ఈ సమయంలో మీ మనసులో ప్రభు సహాయంతో క్షమిస్తారా? వాళ్ళని క్షమిస్తారా? కెన్ యూ ఫర్గివ్ దెమ్? కెన్ యూ ఫర్గివ్ దెమ్? క్షమించగలరా? మీరు క్షమించగలరా? నీకు కీడు జరిగింది, నీకు నష్టం జరిగింది, దేవుడు పైన ఉన్నాడు. ఆ కీడుని కూడా దేవుడు వాడుకొని నీకు మేలు చేయగలడని నమ్ముతున్నావా? 3, దేవుని ప్రేమను అందించడానికి సంసిద్ధమా? యోసేపు ఈ 3 పనులు చేయగలిగాడు. వాట్ అబౌట్ us?